అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు ఈ వినేష్ పోగాట్ లైఫ్లో కూడా 100 గ్రాములు బరువు పెరిగిందా? నిజమా? అసలు అమ్మాయి ఏమని వేళ కొత్తగా ఒలింపిక్స్కి వెళ్ళలేదండి. అమ్మాయి ఆల్రెడీ కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ మన పథకాలు సాధించింది. అలాంటి అమ్మాయికి బరువు పెరిగితే ఎలా తగ్గించుకోవాలో, అసలు బరువు పెరగకుండా ఎలా ఉండాలో తెలీదా? అరే, ఇంత చిన్న కారణంతో ప్రపంచాన్నే జయించిన వినేష్ పోగాట్ 100 గ్రాముల దగ్గర ఓడిపోద్దా? అమ్మాయి ప్రపంచాన్ని జయించిందండి, కానీ మన భారతదేశ కుతంత్రానికి బలైపోయింది. మన కుతంత్రానికి బలైంది. ప్రపంచాన్ని జయించింది, కానీ కుతంత్రానికి బలైందేమో అన్న డౌట్ అండి. మీకు ఒక విషయం తెలుసండి, ఈ అమ్మాయి చాలా మెడల్స్ సాధించిందండి. మెడల్స్ అంటే ఆషామాషి మెడల్స్ కాదు. సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ ఆడింది, వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడింది, ఏషియన్ గేమ్స్ ఆడింది, కామన్వెల్త్ గేమ్స్ ఆడింది, ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఆడింది. ఏమండి, ఇవన్నీ ఈ అమ్మాయి గెలిచినయే. ఓ అమ్మ, గోల్డ్ గెలిచింది, బ్రాంజ్, సిల్వర్, బ్రాంజ్, గోల్డ్ 3 గోల్డ్ గెలిచిందండి కామన్వెల్త్లో. ఇక్కడ బ్రాంజ్ గెలిచింది, గోల్డ్ గెలిచింది ఏషియన్ గేమ్స్లో. ఇవన్నీ చూడండి, ఇంత బాగా ఆడే అమ్మాయి 53 కేజీల విభాగంలో ఆడుతుందట. ఇన్ని ఛాంపియన్షిప్లు గెలిచిన అమ్మాయిని ఆ 53 కేజీల విభాగంలో సెలెక్ట్ చేయలేదట. దిన్షా పర్దీవాలా అట అండి. ఇతను ఒలింపిక్స్కి తిన్న టేక్ కేర్ చేయాల్సిన వైద్యుడు, డాక్టర్. ఇతను ఏమంటాడు తెలుసండి, వినేష్ డిహైడ్రేషన్ బారిన పడకుండా స్వల్ప మొత్తంలో నీరు తీసుకుంది, శక్తి కోసం 1.5 కేజీల ఆహారం తీసుకుంది, సెమీస్ తర్వాత బరువు పెరిగిందని గమనించాం. ఎప్పటిలాగే కోచ్ సారథ్యంలో బరువు తగ్గే ప్రక్రియ వినేష్ మొదలుపెట్టింది. ఉదయంలో బరువు తగ్గుతాననే విశ్వాసంతో కనిపించింది. అందుకు అన్ని రకాలు ప్రయత్నించింది. రాత్రంతా ఆహారం నీరు లేకుండా కష్టపడింది. కానీ కొన్నిసార్లు పోటీలు పూర్తయ్యాక బరువు పెరుగుతుంటారు. చివరికి 100 గ్రాములు అధికంగా బరువు ఉంది. అమ్మాయి తప్పు చేసిందని చెప్తున్నాడండి మనోడే. ఎవరైతే డాక్టర్ వెళ్ళి అమ్మాయి బరువు ఎంత ఉంది, ఏం తింటుంది, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా చూడాల్సిన పకోడీ డాక్టర్ గారు అమ్మాయి కేజీన్నర తినేసిందండి. కేజీన్నర తినేస్తున్నప్పుడు మరి ఈడేం చేస్తున్నాడు అక్కడ? ఈడే గుడ్డుగురానికి పళ్ళు తోముతున్నాడు. పైగా అమ్మాయి కేజీన్నర తినేసే అమ్మాయా? ఎంతకుముందు ఇన్ని ఇంటర్నేషనల్ గేమ్లు ఆడిన అమ్మాయికి ఎంత తినాలో అమ్మాయికి తెలీదా? ఎంత తింటే ఎంత బరువు పెరుగుతుందో తనకు తెలియదండి. అంటే మనోడే వచ్చి డాక్టర్ వచ్చి అబ్బే కేజీన్నర తినేసిందండి, అందుకే 100 గ్రాములు పెరిగిపోయిందండి అంటే ఇక మనం నమ్మేసో ప్రతి ఒక్కడు కూడా ఎర్రి మొక్కలు వేసుకుని గొర్రెల్లాగా బట్ డాక్టర్ గారు చెప్పారంటే 100 గ్రాములు పెరిగిపోయి ఉంటుంది. అమ్మ మన బతుకు. నాకేమో హిందీ వచ్చి సావదు. నాకు హిందీ వచ్చి అన్ని హిందీలో మాడి పాడికి నన్ను ఏ తిహార్ జైల్లో ఎక్కడ దొబ్బేదు. ఖచ్చితంగా తిహార్ జైల్లో ఉంది. నేను చాలా బాధ అనిపించిందండి నాకైతే మాత్రం. అమ్మాయి బరువు పెరిగిపోయిందని జుట్టు కూడా కట్ చేసుకుందని తెలుసండి. 100 గ్రాములే అన్నారు కదా అని జుట్టును కూడా కట్ చేసుకున్నాడు, ఏమో తగ్గుతుందేమో అని. కొంచెం టైం ఇస్తే 100 గ్రాములు తగ్గించేసినాం. ముందు రోజు చెప్పారు 2.5 కేజీలు పెరిగిపోయి నువ్వని. రాత్రంతా ఏం తినలేదటండి. ఏం తినకుండా రాత్రంతా ఎక్సర్సైజ్ చేసిందట. ఒక ఆడపిల్ల అండి, ఆడపిల్ల రాత్రంతా తినకుండా నిద్రపోకుండా రాత్రంతా ఎక్సర్సైజ్ అంటే 12 గంటలు దాదాపు ఎక్సర్సైజ్ చేసిందట. చేస్తే 2.5 కేజీలు అన్నది 100 గ్రాముల దగ్గరికి వచ్చిందట. ఇంకొక అరగంట టైం ఇస్తే 100 గ్రాములు కూడా సెట్ చేసేసినాం. అబ్బాయి టైం లేదు, టైం అప్ అన్నాడట. టైం అప్ అంటే మన ఇండియా నుంచి ఎవరైతే వాళ్ళు ఉంటారు కదండి, మన ఒలింపిక్స్కి పంపించిన ఆర్గనైజర్లు, వాళ్ళు ఏమైనా మాట్లాడి చేయించాలి కదా. దానికోసం వెయిట్ చేస్తున్నారేమో వాళ్ళు కూడా. ఈ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్కి వెళ్ళకూడదని. లేదంటే అంత చేతగానోళ్ళు మనం. ఒక ఆడపిల్ల ఇంకొక 10 నిమిషాలు టైం ఇస్తే 100 గ్రాములు కూడా తగ్గించుకున్నాను. ఎవరో అమెరికా నుంచి వచ్చినా ఆమెను కొట్టిపారేసాను, గోల్డ్ పట్టుకుని వచ్చిన ఈ దేశానికి. ఆ సపోర్ట్ అమ్మాయికి చేయబడడానికి కారణం అమ్మాయి ఇక్కడ కొందరు పెద్దలను వ్యతిరేకించడమే కదా, లేకపోతే ఇంకే కారణం ఉందండి. అమ్మాయి అంతకుముందు పులోమని గోల్డ్ కొట్టేసింది, అప్పుడేమీ బరువు పెరగలేదు. ఇవి చూడండి, వరల్డ్ ఛాంపియన్షిప్లో బ్రాంజ్ 2, బ్రాంజ్ గోల్డ్ ఏషియన్ గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ 3 గోల్డే. ఇన్ని పథకాలు కొట్టేసిన అమ్మాయికి నిజంగా తెలియదు అంటారా? అంత అమాయకంగా 100 గ్రాములు పెరిగిపోయి అనర్హత సాధిస్తుందా? ఒకవేళ నిజంగా తన తప్పే అయితే సరే, ఏదో పొరపాటు జరిగిపోయిందని వచ్చేసి మళ్ళీ ఎలాగైనా గోల్డ్ తేవాలని అనుకుంటుంది. కానీ నేను ఈ రాజకీయాలు భరించలేను, ఈ కుట్రలు భరించలేనని మొత్తానికి రిటైర్మెంట్ ఇచ్చేద్దా? రిటైర్మెంట్ ఇచ్చేసిన అమ్మాయిని అరే ఏదో జరిగింది పాపం అమ్మాయికి, తనకు బాధ ఉంది,
తను అనుకున్న కష్టం ఎంత కష్టపడినా రాత్రంతా ఎక్సర్సైజ్ ఒక మనిషి నిద్రపోకుండా చేసి మళ్ళీ మరుసటి రోజు ఇంటర్నేషనల్ ఫైనల్ ఆడాలి. ఆడడానికి సిద్ధపడిందంటే మానసికంగా ఎంత పవర్ఫుల్ అయి ఉంటుందండి అమ్మాయి. అలాంటి అమ్మాయి మీద ఇంత చులకన బ్లేము. 100 గ్రాములు పెరిగావు, అందుకే నువ్వు దేశానికి రానివ్వకుండా చేసావు. 100 గ్రాములు పెరిగావు, అందుకే వచ్చే ఆ సిల్వర్ మెడల్ కూడా తేలేదని మళ్ళీ ఆ అమ్మాయి మీదే బ్లేమ్ వేయటం అత్యంత ఘోరం అండి. వినేష్ పొగాట్ సాధించిన ఘనతలు 2014, 18, 22 కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పథకాలు. ఒకే ఏడాది 2018 కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ సాధించిన భారత తొలి మహిళా లెజరర్గా రికార్డు. ఒకే సంవత్సరం కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్లో గోల్డ్ కొట్టించిందట. ఒక్కరోజు ఒలింపిక్స్లో 3 లేబో వదలు వాడేసి ఫైనల్కి వెళ్ళిపోయింది. ఒక్క రోజులో ఎంత సమర్థురాలు ఆలోచించండి. అలాంటి చెల్లిని అవకాశాన్ని దూరం చేసి వెనక్కి రప్పించుకుని మళ్ళీ అమ్మాయిని తిట్టడానికి కావాల్సిన కారణాలన్నీ సృష్టించడం మన చేతకంతనం అనాలా, మన దౌర్భాగ్యం అనాలా, ఏమనాలి? ఇది 2019, 2022లో ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో కాంస్య పథకాలు కైవసం చేసుకుంది. 2016, 2020, 2024 ఒలింపిక్స్లో బరిలో 3 సార్లు కంటిన్యూగా ఆ ఒలింపిక్స్కి సెలెక్ట్ అయింది. ఇది ఇన్ని కుట్రలుండి ఇన్ని జరుగుతున్నా కూడా ఇక్కడ గోల్డ్ మెడల్స్ ఒకే కామన్వెల్త్లో 3 బంగారు పథకాలు సాధించినప్పుడు ఆమె బరువు పెరగలేదు, 100 గ్రాములు తేడా రాలేదు, 10 గ్రాములు కూడా తేడా రాలేదు. ఏమండి, ఆ తర్వాత ఒకే ఏడాది కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్లో ఈ 10 గ్రాములు 100 గ్రాములు తేడా అప్పుడు లేదు. అలాగే 16లోను 20లోను ఆవిడ ఆ ఒలింపిక్స్ ఆడినప్పుడు కూడా తేడా రాలేదు ఆవిడ బరువులో. కేవలం 24లో మాత్రమే తేడా వచ్చిందండి. ఎందుకు తేడా వచ్చిందంటే 23లో అమ్మాయి ఇక్కడ ఒక అన్యాయాన్ని వ్యతిరేకించిందండి, అందుకని తేడా వచ్చింది.